విజయవాడ తూర్పులో టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే వరుసగా 2 సార్లు విజయం సాధించిన ఆయన మూడోసారి కూడా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కూటమి అధికారంలోకి రాగానే విజయవాడలో రాజ్యం వెళ్తున్న గంజాయిపై ఉక్కుమాదం మోపుతామన్నారు. మే 11న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి భారీ మెజారిటీతో గెలుస్తామంటున్న గద్దె రామ్మోహన్ రావుతో మా ప్రతినిధి పద్మ ఫేస్ టు ఫేస్. ఎన్నికల నేపథ్యంలో ప్రతి పార్టీ అభ్యర్థులు కూడా వారి ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. అదేవిధంగా టీడీపీ తరపున గద్దె రామ్మోహన్ గారు కూడా ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వైనం ఉంది. సో టీడీపీ తరపున ఈయన మరలా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో అయితే దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన మాటలను విందాం. ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. అమ్మ, ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజాదరణ మమ్మల్ని ఆశ్చర్యం కలిపేటట్టు ఉందమ్మా. ఇప్పుడు మీరు చూస్తున్నారు, సీఎం గారు వెళ్తా ఉంటే కనీసం ఆయన కోసం ఎగబడిన మనుషులు లేరు. ఆయన కావాలని తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఎవరో ఎగబట్టలేదు. అదే చంద్రబాబు గారు వెళ్తా ఉంటే తండోపతండాలుగా తట్టుకోలేంత ప్రెషర్తో జనం వస్తూ ఉన్నారు. అదే పవన్ కళ్యాణ్ గారికి కూడా. అంటే ఇక్కడ చెప్పేదంటే వాళ్ళతో ఎందుకు చెబుతాను అంటే, ఇప్పుడు మా పరిస్థితి కూడా అంతే. వెళితే ఎక్కడికి వెళ్ళినా అసలు స్లమ్స్లో అయితే వాళ్ళు ఎగబడి ఈసారి ఈ పరిపాలన దించేయాలా, ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు రావాలా, మళ్ళా మా పిల్లలకు ఉద్యోగాలు రావాలా అని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా పేదవాళ్ళు కాదు, మధ్యతరగతి కాదు, అందరూ కూడా పిల్లలకి ఉద్యోగాలు రావాలి, పిల్లలకు ఉపాధి కల్పించండి, లేకపోతే ఆ పిల్లలు ఇంట్లో ఖాళీగా ఉండి గంజాయికి ఇటుకి మత్తు పదార్థాలకు అలవాటై భయం వేస్తుంది మాకని చెప్తున్నారు. ఇవాళ చాలా స్లమ్స్లో మా పిల్లల్ని గంజాయి బారి నుంచి కాపాడమని ఆ బాబు గారికి చెప్పండి బాబు, ఇవాళ గంజాయి విపరీతంగా పెరిగిపోయి మా పిల్లలు ఇంట్లోనే ఆగమాగం చేస్తున్నారని చెప్పి ఒక తల్లి బాధపడే పరిస్థితి ఉందంటే, ఇలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా మేము 30 సంవత్సరాల రాజకీయాల్లో ఉండ ఇలాంటి పరిస్థితి ఈ ఆంధ్ర రాష్ట్రంలో చైతన్యం ఉంది. విజయవాడ అనగానే రాజకీయ చైతన్యం కలిగిన నగరం అంటారు. విజయవాడ నగరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎందరో మహానుభావులు పుట్టి ఈ రాష్ట్రంలో చరిత్రకి ఎక్కారు. నందమూరి తారక రామారావు కావచ్చు, ఇంకా అనేక మంది చరిత్రకి ఎక్కడం జరిగింది. అలాంటి విజయవాడ నగరంలో ఇవాళ గంజాయితో, మాఫియాతో, విచ్చలవిడితనంతో ఉంది అంటే ఎంత దురదృష్టం పరిస్థితి. దానికి బాధ్యత ఎవరు వహించాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వహించాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మద్యపానం అంతా కూడా విషపూరితమైన మద్యపానం ఆయనే తయారు చేయించి ఆయనే ప్రజలకు ఇచ్చి ఆ ప్రజలు మరణిస్తూ ఉంటే ఆయన వికటాటహాసం చేస్తున్నాడా అన్నట్టుంది. 5 లక్షల మంది చచ్చిపోయారని చెప్పి అధికారికి లెక్కలు చెబుతూ ఉంటే దానికోసం కనీసమైన స్పందన లేదు. 5 లక్షల మంది చచ్చిపోవడం అంటే 5 లక్షల కుటుంబాలు రోడ్డును పడినట్టే. ఎందుకంటే మందు దాగి చచ్చిపోయేది ఎవరు? ఇంటి యజమాని దానికి ఎక్కువగా అలవాటు పడతారు, లేకపోతే ఇంట్లో ఉన్న మగపిల్లలు అలవాటు పడతారు. వాళ్ళందరూ 32 ఏళ్ల పిల్లడు సడన్గా నిన్న బాగున్నాడు, రాత్రి బాగా ముందు ఎగాడు, తెల్లారికి నిద్రలో చచ్చిపోయి ఉన్నాడు. మరి ఇవన్నీ కూడా ఈ పాపం ఎవరిదంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పాపం, ఆ జగన్మోహన్ రెడ్డి గారి పాపం అని తెలియజేస్తున్నాను. అందువలన ప్రజలు ఈ రోజున వాళ్ళందరూ కోరుకుంటా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ బాబు గారి మళ్ళా రావాలా, మరలా మా కుటుంబాలను సరిచేయాలా, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలా, మాకు ఉపాధి కల్పించాలనుకుంటా ఉన్నారు. రాజధాని అమరావతి ఏకైక రాజధానిగా కాపాడాలని కూడా వాళ్ళందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు. 2014లో విన్ అయ్యారు. అదే 2019లో కూడా మీరు ఈసారి ఒకవేళ మూడోసారి మీరు ప్రజలు మిమ్మల్ని కనుక ఆదరించినట్టయితే హ్యాట్రిక్ కొట్టినట్టేనా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఆదరిస్తే హ్యాట్రిక్ కొట్టినట్టే కదా. హ్యాట్రిక్లు ఇవాళ హ్యాట్రిక్ల కోసం మేము ఓన్లీ మన రాష్ట్రాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు, అదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి సహకారంతో పోయిన ప్రతిష్టను మరలా తెచ్చుకోవాలని, ఈ రాష్ట్ర పిల్లల భవిష్యత్తు కాపాడాలని, పిల్లల యువత భవిష్యత్తు నిర్వీర్యం కాకుండా, గంజాయిమయం కాకుండా, మత్తు పదార్థమయం కాకుండా, డ్రగ్స్ మయం కాకుండా కాపాడాలని ఒక దేవుని నేను హ్యాట్రిక్ లేదా ఇంకోటి దాని అంటే కూడా సమాజం బాగుపడాలా, మన విజయవాడ నగరం ప్రశాంతంగా ఉండాలా, రౌడీజానికి దూరంగా ఉండాలా అనే సిద్ధాంతంతో ముందుకు వెళ్తానో ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. అదేవిధంగా మీకు వివాద రహితుడు అంటే ఎలాంటి వివాదాలు లేకుండా అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం, ఏ పార్టీతో సంబంధం లేకుండా అందరితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ కూడా చాలా పేరుంది మీకు. ఎవరిని కూడా కించపరిచే మనస్తత్వం కాదని చెప్పేసి. సో ఈసారి ఎన్నికల్లో ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అది ఈసారి ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని దించేయాలి కాబట్టి అందరూ జనాలు మా దగ్గర వస్తారని నేను అనుకున్నాను. వాళ్ళు ఏకైక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక కొనసాగకూడదు, కొనసాగితే మా పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోద్దనే ఆలోచనలో ప్రతివాళ్ళు ఎవరు లోయర్ మిడిల్ క్లాస్ కావచ్చు, లేకపోతే వర్కింగ్ సెక్షన్ కావచ్చు, లేదా అబోవ్ మిడిల్ క్లాస్ కావచ్చు, లేదా ఉన్నత ప్రతి ఒక్కళ్ళ ఆలోచన కూడా తమ పిల్లల భవిష్యత్తు కాపాడాలంటే బాబు మళ్ళీ రావాలి, ఇది ఒకే స్లో ముందుకు వెళ్తున్నారు. సరే మా హ్యాట్రిక్లు అంటే అది ఆటోమేటిక్గా వస్తుంది.
ఎందుకంటే 2019లో నాకు 2014 కంటే 3,000 మెజార్టీ వచ్చింది. ఇప్పుడు దానికంటే కూడా ఇంకో 10,000 మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జనసేన పార్టీ కలిసిపెట్టి ఈ నియోజకవర్గంలో జనసేనకి మంచి పాత్ర ఉంది. జనసేన పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నారు. అందువల్ల అది ఖచ్చితంగా జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు కూడా నా మీద ఉన్నాయి. ఆయన ఆశీస్సులతో కొంచెం 10,000, 20,000 మెజార్టీ పెంచుకోగలుగుతానని నాకు ఒక ఆశ ఉంది. అదేవిధంగా విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఇంకా ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? అంటే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కొండ ప్రాంతం ఉందండి. వాళ్ళకి కనీసం 5-6 గంటల మంచినీళ్ళు ఇచ్చే అవకాశం కల్పించాలి. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2014-19లో 5 ఓవర్ ట్యాంకులు కట్టడం జరిగింది. ఇంకా 2-3 కట్టాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కూడా వాళ్ళకి మంచినీటి సౌకర్యం సమృద్ధిగా కల్పించాలి. వాళ్ళకి రహదారి మార్గాలు కూడా బలమైన సిస్టంతో రైలింగ్ సిస్టాన్ని ఏర్పాటు చేసి అది గతంలోనే ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. అదే విధానంలో వాళ్ళకి రైలింగ్ సిస్టంతో వాళ్ళకి రహదారి మార్గం కల్పించాలి. అది కృష్ణలంక ప్రాంతం వాళ్ళకి పట్టాల సమస్య ఉంది. ఆ పట్టాలు ఇప్పించి ఏర్పాటు చేయాలి. ఈ ప్రాంతం అంతా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా అస్తవ్యస్తంగా ఉంది. దాన్ని బాగు చేయాలి. సైడ్ డ్రైన్స్ అయితే గతంలో చంద్రబాబు గారు 500 కోట్లు కేంద్ర సహకారం తీసుకొస్తే వాటిని 200 కోట్లు వాడారు. మిగతా 300 కోట్లు కూడా ఈ ప్రభుత్వం ఆగం చేసింది. వాటిని మరలా తెచ్చి ఆ మిగతా వర్క్ కూడా చేసి వర్షాకాలంలో ఎక్కడ నీళ్లు నిర్వహణ చేయాలనేది మా యొక్క ఉద్దేశం. జనసేన బీజేపీతో పొత్తుతో వెళ్తున్నారు కదా, అది టీడీపీకి ప్లస్ పాయింట్ అంటారు. ఎంతవరకు ప్లస్ పాయింట్ అయితే? ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్లస్ పాయింట్, ఈ నియోజకవర్గంలో మరింత ఎక్కువ ప్లస్ పాయింట్. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో జనసేన కూడా బలమైన పార్టీ. అదేవిధంగా బీజేపీ కూడా ఈ నియోజకవర్గంలో అనేక మంది బీజేపీ అభిమానులు, బీజేపీ ఓటర్లు ఉన్నారు. సో ఆ రెండు కూడా మాకు అత్యధిక బలంగా వస్తే ముస్లిం సోదరులు కొంచెం అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు కూడా తీరుస్తా ఉన్నాం. మేము చెప్పిన సమాధానాలకు వాళ్ళు మెచ్చుకుని ముందుకు వస్తా ఉన్నారు. ఏదేమైనా కూడా ఈ రెండింటి కలయికతో మరింత బలం ఈ నియోజకవర్గంలో పెరిగింది. టీడీపీ మేనిఫెస్టోకి సంబంధించి సూపర్ 6 కు సంబంధించి వైసీపీ వాళ్ళైతే కొంచెం హవాహేళన చేస్తున్నారు. హామీ కానీ అంటే అమలు కానీ హామీలు ఇస్తున్నారని చెప్పేసి అంటున్నారు. దీనిపై మీరేమంటారు? అంటే ప్రతిపక్షం కాబోతా ఉంది కాబట్టి వాళ్ళు అదే ఆలోచనలు ఉంటారు. ఆయన 3,000 రూపాయలు 200 రూపాయల పెన్షన్ని 2,000 చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. 2,000 రూపాయల పెన్షన్ 3,000 చేయడానికి 5 సంవత్సరాలు డేకిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇవాళ సంపద సృష్టించి సంక్షేమం ఇవ్వాలనేది చంద్రబాబు గారి ఆశయం. సంపద ఏదో సృష్టిస్తారు. 25 లక్షల మంది ఉద్యోగాలు కల్పన చేస్తే ఖచ్చితంగా సంపద సృష్టించినట్టే. ఒక వ్యక్తికి నిరుద్యోగి ఉద్యోగం వస్తే అది సంపద, మన రాష్ట్రానికి సంపద. అలాంటి సంపద ద్వారా వచ్చిన డబ్బుతో సంక్షేమ కార్యక్రమాలు ఈజీగా చేయగలుగుతాం. 2014లో మన పరిస్థితి ఆర్థికంగా ఆయన బస్సులో కూర్చొని పరిపాలన చేశాడు. మరి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు వచ్చాడు. అభివృద్ధి కార్యక్రమం బోల్డ్ చేయడం జరిగింది. అందువల్ల సంక్షేమం ఏ విధంగా చేయాలి, అభివృద్ధి ఏ విధంగా చేయాలి పూర్తిగా తెలిసిన వ్యక్తి. ఉదాహరణలో సహా నిరూపించబడిన వ్యక్తి. హైదరాబాద్ నగరాన్ని తీసుకుంటే ఆయన ఏమాత్రం చాలా ఉద్యోగాలు జీతాలే ఉన్న స్థితిలో హైదరాబాద్ విశ్వవిద్యాలయ నగరం తయారు చేశాడు ఆయన. అందువలన ఆయన విజన్ వేరు, ఈయన ప్రిజనరీ, ఆయన విజనరీ. ప్రిజనరీకి ఉన్న ఆలోచనలు ఎప్పుడు ఎవరిని కొడదామో ఎవరిని చంపుదామని ఉంటుంది. విజనరీకి ఆలోచన ఇప్పుడు ఎంతమందిని బాగు చేద్దాం, ఎంతమంది ముందుకు తీసుకెళ్దాం, ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పిద్దాం అని ఉంటుంది. సో విజనరీ పాలన కావాలా, ప్రిజనరీ పాలన కావాలా ఒకసారి ఆలోచించుకునే పరిస్థితి వాళ్ళ ప్రజలు ఉన్నారు. మాకు విజనరీ పాలనే కావాలి, ప్రిజనరీ పాలన వద్దని అంటున్నారు. ఇక చివరిగా బీఆర్కే న్యూస్ తరపున ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా? ఈ ఎన్నికలు ఇవాళ ఈ ఆస్తులు మన చేతుల్లో ఉండమనే ఫీలింగ్ కలిగిస్తా ఉన్నారు. ఆ చట్టం ఒక దరిద్రమైన చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టం మీద ప్రతి డాక్యుమెంట్ మీద ఆయన ఫోటో ఉంటుంది. ఈ కాగితాలు కూడా ఆయన ఆధీనంలో ఉంటాయంట. ఇది మనం ఏదన్నా పిల్లలకు రాయాలన్నా ఆయన పర్మిషన్ అడిగి మనం పిల్లలకు రాయాలి. ఎవరికైనా అమ్ముకునే అవసరం వచ్చినప్పుడు ఆయన అడిగి పర్మిషన్ తీసి అట్లాంటి కానీ ఇది మన ఆస్తి, మన స్థిరాస్తులు, మన తాతలు ఆయన జేబులోంచి మనకేం ఇవ్వాలి. లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన ఆస్తి కాదు ఇది. మన తాతలు తండ్రులు ఇచ్చి లేకపోతే మనం ఉద్యోగాలు చేసి సంపాదించుకుని ఒక ఇల్లు కట్టుకున్నాం. సో ఇలాంటివి అనేక మందిలో అనుమానాలు ఉన్నాయి. ఇవాళ అదే తలనొప్పిగా మారి అతను గిలగిల కొట్టుకుంటూ ఉన్నాడు. చేప ఒడ్డును పడి చేప ఏ విధంగా కొట్టుకుంటుంది ఆ విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఒడ్డును పడ్డ చేపలాగా ఉంది. థ్యాంక్ యూ అండి. మొత్తంగా గద్దె రామ్మోహన్ గారు చెప్పడం జరిగింది. ఎన్నికల ప్రజలు దూసుకెళ్లిపోతున్నారు. ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంది. ఈసారి ఎలాగైనా సరే ఎన్నికల్లో గెలిచి తీరుతామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. వౌ టు స్టూడియో.